బావురు కప్పంత నోరుంది కదా అని ఆంబోతులా ఎట్టా పడితే అట్టా గొట్టాల ముందుకొచ్చి అరిస్తే నోట్లో ఆనపకాయ పడిద్ది. అధికారం ఉన్నన్నాళ్ళు ఎట్టా పడితే అట్టా ఎడవ వాగుడంతా వాగేశాడు అంబటి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా నాన్న అట్టాగే చేస్తా, నా ఆంబోతు రాంబాబుని రంకెలేస్తా అంటే కుదురుతుందా? పగ్గాలేసి గొడ్లో కట్టేస్తారు. ఇప్పుడు ఇసేమేటంటే సత్తెనపల్లిలో సుకన్య సుప్రజ అంటూ రంకు వ్యవహారాలు నడిపించడమే కాదు, తన తమ్ముడితో ఎడాపెడా భూములు కబ్జాలు చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తున్నాడు అంబటి. రియల్ ఎస్టేట్ వ్యాపారం గట్టిగానే చేస్తున్నాడట. మరి అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అధికారం పోయింది కాబట్టి అన్ని మూసుకొని కూకోవాలి. కానీ వింటేనా గొట్టాల ముందుకొచ్చి వసపిట్టల ఒకటే వాగుడు. ఆ వాగుడికి సిర్రెత్తుకొచ్చి అయ్యగారి వ్యాపారానికి పెద్ద బొక్కెట్టేశారు. ఇప్పుడు 5 అంతస్తులకు పర్మిషన్లు తీసుకొని 15 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారట. అలా ఎలాగమ్మా అంబటి, అట్టా ఎట్టా కడతారమ్మా అని నెత్తి మీద మొట్టికాయలు వేశారట అధికారులు. ఆ పనులన్నీ ఆపేశారట. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మొత్తం కూల్చి దొబ్బుతాం అంటున్నారట. మరే ఆ చూసిన ఆంబోతులా రెచ్చిపోతే పడింది పెద్ద పిడి.